మినిమం నాలెడ్జ్ లేనోడు కూడా బాడీ బిల్డర్స్ గురించి మాట్లాడతాడు, జిమ్ గురించి మాట్లాడతాడు. ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకుండా నేను బాడీ పెంచినారా, నేను ఆర్గానిక్ గా పెంచానరా అంటే ఎవడో నమ్మడు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మన కళ్ళ ముందే కోడిగుడ్ల నుంచి గుడ్డు వచ్చినా సరే అది ప్లాస్టిక్ గుడ్డ అని చెప్పి మనతో వాదిస్తారు. ఈ మధ్యన కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, నిబ్బిగాళ్ళు. లిటరలీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జిమ్ చేసేది తక్కువ, షో ఆఫ్ దింగేది ఎక్కువ. వాడి గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటది, అబ్బో నా లవర్ జిమ్కే పోతుండు, మంచి జిమ్మరు, ఓ 10 మంది వచ్చినా కొట్టేయగలడు అని చెప్పి అదనుకుంటది. ఈడు ఆతులు కూడా పేకలేడు, అదో ఎరుపు కదా. ఓకే, స్టెరాయిడ్స్ వాడిర్రో, డ్రగ్స్ వాడిర్రో, ఆ బాడీని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారని ఎవరైనా ఆలోచిస్తారా? నెట్ పుణ్యానికి వస్తుందని ప్రతి ఎరుహుగ్గాడు ఏది పడితే అది కామెంట్ చేసాడు. ఇంకోటి మెయిన్ బుల్షిట్ థింగ్ ఏంటంటే బాడీ ఉన్నోడిని రౌడీలా చూస్తున్నారు, పాన్ పరాకుల్లో లేవన్నేమో లవర్ బాయ్ లా చూస్తున్నారు. అమ్మాయి ఏం టార్చర్.